మహానుభావుడు. ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఏమి ఇవ్వనివ్వండి లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి. ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు. అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటుండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే, అందరినీ పుట్టించడానికి కారణమైన వాడిని బూది చేసిన ఆయనే. అందరూ పుట్టడానికి కారణం మన్మథుడి బాణాలు.